నమస్తే. ప్రకాశం జిల్లాలో కీలకమైన నియోజకవర్గం ఎర్రగొండపాలెం. 1955లో ఏర్పడ్డ ఎర్రగొండపాలెం నియోజకవర్గం 1972 వరకు జనరల్ స్థానంగా కొనసాగింది. ఆ తర్వాత ఇది ఖమ్మం స్థానంగా మారింది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో ఎస్సీ నియోజకవర్గంగా ఏర్పడింది. జనరల్ స్థానంగా ఉన్నప్పుడు అంటే 1955 నుంచి 1972 వరకు ఒక ఉప ఎన్నిక సహా 5 సార్లు ఎన్నికలు జరిగాయి. 3 సార్లు కాంగ్రెస్, 2 సార్లు సిపిఐ గెలిచాయి. కాంగ్రెస్ తరపున వేర్వేరు అభ్యర్థులు గెలవగా సిపిఐ తరపున పూల సుబ్బయ్య 1962, 1967 ఎన్నికల్లో వరుస విజయాలను అందుకున్నారు. 2009 నుంచి 3 సార్లు ఎన్నికలు జరగగా 2009లో కాంగ్రెస్ తరపున, 2019లో వైసీపీ తరపున ఆదిమూలపు సురేష్ గెలిచారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పాలపతి డేవిడ్ రాజు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీడీపీ ఇంతవరకు గెలవని నియోజకవర్గాల్లో ఎర్రగొండపాలెం ఒకటి. ఇక్కడ హ్యాట్రిక్ ఓటమి చవిచూసింది టీడీపీ. టీడీపీ నుంచి గూడూరి ఎరిక్షన్ బాబు పోటీలో ఉన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరి ప్రాంతానికి చెందిన ఎరిక్షన్ బాబు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. కార్యకర్త స్థాయి నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరకు ఎదిగారు. మొగుళ్లూరు సర్పంచ్ గా ప్రజా జీవితాన్ని ప్రారంభించారు. సొంత మండలం వెలిగండ్ల ఎంపీపీగా, జెడ్పీటీసీగా పనిచేశారు. బాబు హయాంలో లిడ్ క్యాప్ చైర్మన్ గా పనిచేశారు. ఎన్నికలకు ఏడాది ముందే ఎరిక్షన్ బాబును చంద్రబాబు ప్రకటించడంతో గ్రామ స్థాయిలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు. ఆదిమూలపు సురేష్ మంత్రిగా ఉన్నప్పటికీ ఆయనను కొండపికి మార్చారు. ఇక్కడ వైసీపీ నుంచి చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు. ఎరిక్షన్ బాబుతో పోలిస్తే నియోజకవర్గంలో చంద్రశేఖర్ కు కాస్త పట్టు తక్కువనే చెప్పాలి. ఇప్పటికే 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలుస్తున్న వైసీపీకి సైతం బలమైన ఓటింగ్ ఉంది. అటు రెడ్డి, ఎస్పీ, ఎస్టీల ఓట్లు గంపగుత్తగా పడతాయి. అయితే ఈసారి ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో మాత్రం ఎన్నికలు చాలా రసవత్తరంగా సాగనున్నాయి. ఎర్రగొండపాలెం పరిధిలో 5 మండలాలు త్రిపురాంతకం, ఎర్రగొండపాలెం, పుల్లల చెరువు, పెద్ద ఆరవీడు, దోర్నాల ఉన్నాయి. నియోజకవర్గంలో ఎక్కువ శాతం ఎస్టీ, ఎస్సీలు ఉన్నారు. తర్వాత స్థానంలో కమ్మ కులస్తులు ఎక్కువ స్థాయిలో ఉన్నారు. ఈ నియోజకవర్గం ప్రకాశం కలెక్టరేట్ పరిధిలోకి వస్తోంది. జిల్లా కేంద్రానికి ఎర్రగొండపాలెం సుమారు 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నియోజకవర్గంలో నీటి సమస్య తీవ్ర స్థాయిలో ఉంది. ముఖ్యంగా పెద్ద ఆరవీడు, దోర్నాల, పుల్లల చెరువు, ఎర్రగొండపాలెం మండలాల్లో ఎండాకాలం వస్తే త్రాగునీటికి కూడా కటకటలాడాల్సిన పరిస్థితి. 90% వ్యవసాయం వర్షం మీదే ఆధారపడి ఉంటుంది. నియోజకవర్గంలో త్రిపురాంతకంతో మొదలు పెడితే దోర్నాల వరకు కర్నూలు హైవే కొనసాగుతుంది. ఇటు హైదరాబాద్ నుంచి మాచర్ల మీదుగా మార్కాపురం, పొదిలి, గిద్దలూరు, కనిగిరి వచ్చే ప్రయాణికులు ఎర్రగొండపాలెంను టచ్ చేయాల్సిందే. నియోజకవర్గంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం త్రిపురాంతకం ఉంది. ఈ ఆలయానికి గల మరో విశిష్టత ఏమిటంటే ప్రపంచంలో శ్రీచక్రంపై నిర్మించిన ఆలయం ఇదొక్కటే. స్వామివారి ఆలయం కొండ మీద ఉంటే స్వామివారి కోవెల సమీపంలోని చెరువులో ఉంది. అమ్మవారి ఆలయం పక్కన కదంబ వృక్షాలు పెరుగుతాయి. త్రిపురాంతకం, కాశీ మినహా మరెక్కడా ఈ చెట్లు లేవని లలితా సహస్రనామంలో పేర్కొన్నారు. శ్రీశైల తూర్పు ద్వారంగా పిలిచే త్రిపురాంతకం దేవస్థానాన్ని శ్రీశైల ఆలయం దత్తత తీసుకుంది. For more interesting updates, do like, share and subscribe to Volga News.